ఇక రానున్న రాష్ట్ర బడ్జెట్ లో 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేయనుందని తెలుస్తోంది. వీటికి నిధుల కేటాయింపులపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ లో నిధుల కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ ఇప్పటికే సూచించింది. వార్షిక ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతోనే బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది. ఇలా ఉండగా 6 గ్యారంటీ హామీల అమలుకు అన్ని శాఖలకు కలిపి 60,000 కోట్లకు పైగా అవసరమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 40,000 కోట్లకు పైగా రుణ సేకరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం వచ్చే ఏడాది నుంచి మరింత పెంచేందుకు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, శాసనసభలో వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ లో 6 గ్యారంటీల అమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని తెలుస్తోంది. వీటికి నిధుల కేటాయింపులపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సెక్రటరియట్ లో శాఖ అధికారులతో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే నిధుల కేటాయింపులు కూడా కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. అయితే ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ లో నిధుల కేటాయింపుల కోసం ప్రతిపాదన పంపాలను కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఆదాయం వ్యయాలపై కూడా వాస్తవిక అంశాలతోనే బడ్జెట్ రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక శాఖకు కూడా సూచించారు. అయితే వచ్చే మార్చి 31 ముగియనున్న ప్రస్తుత అంటే 2023-24 బడ్జెట్ లో ప్రభుత్వం వేసిన అంశాల ప్రకారం ఆదాయం రాకపోవచ్చని కూడా తాజాగా తెలిపింది. అయితే 2,259 కోట్ల పైగా ఆదాయం రాకపోవచ్చని కూడా తాజాగా తెలిసింది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి తొలి 8 నెలల్లో 1,49,00,000 కోట్లు మాత్రమే వచ్చిందని కూడా అంచనా వేసింది. అయితే ఇందులో దాదాపు 35,150 కోట్లు కూడా గత ప్రభుత్వం సేకరించిన అప్పులే ఉన్నాయని కూడా తేల్చింది. అయితే వీటితో పాటు ఇటు వచ్చే ఏప్రిల్ నెల నుంచి కూడా ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం కోసం అంటే 2024-25 బడ్జెట్ లో కూడా ఆదాయ అంశాలను ఎంత చూపుతారని కూడా కీలకంగా మారింది. కాబట్టి వాస్తవిక ఆదాయ వ్యయాలు చూపించాలి, అంచనాలకు మించకూడా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే మెయిన్ గా 6 గ్యారెంట్లకు ఇతర శాఖల రంగాల కేటాయింపులు కూడా మెయిన్ గా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ గా 6 గ్యారెంట్ల అమలు చాలా ప్రాధాన్యత కూడా తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో 6 గ్యారెంట్ల అమలుకు ఎక్కువ నిధులు కేటాయించిన కూడా ఇప్పటికే శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ 6 గ్యారెంట్ల అమలు కూడా అన్ని శాఖలు కలిపి దాదాపు 60,000 కోట్ల పైగా అవసరమని కూడా ప్రాథమికంగా అంచనా వేసింది గవర్నమెంట్. ఇటు 6 గ్యారెంట్లో భాగంగా ఇటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అలాగే 6 గ్యారెంట్లు కూడా పేర్కొంది. కాబట్టి ప్రస్తుత సంవత్సరంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏటా 10,000 చొప్పున ఇస్తున్నారు. కాబట్టి అంటే 14,500 కోట్లు గత ప్రభుత్వం కేటాయించింది. ఎకరానికి ఒకవేళ 15,000 చొప్పున ఇవ్వాలంటే దాదాపు 20,000 కోట్ల అవసరం కూడా అంచనా వేస్తుంది. కాబట్టి దీనికి తోడుగా వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 చొప్పున కూడా ఇస్తామని కూడా కాంగ్రెస్ తెలిపింది. కాబట్టి వీరికి ఎన్ని నిధులు కేటాయించాలపై కూడా ఇంత లెక్కలు చేర్చాల్సి ఉంది. దీనిపై కూడా ఇటు శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని కూడా గ్యారంటీ ఇచ్చిన నేపథ్యంలో వాస్తవికంగా భూమి లేని కౌలు రైతులు ఎంతమంది ఉన్నారని కూడా లెక్క తీస్తున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది 6 గ్యారెంటీలో భాగంగా. అయితే వీటికి 4,000 కోట్ల వరకు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్స్లు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు కూడా వ్యవసాయానికి పూర్తి ఇష్టం కూడా కరెంటు ఇస్తున్నందువల్ల వాటి బిల్లుల రాయితీ పద్దు కింద 11,000 కోట్లను కూడా గత ప్రభుత్వంలో కేటాయించారు. అయితే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తే రాయితీ పద్దు కింద 10,000 కోట్ల పైగా కేటాయించి ఉంటుందని కూడా ఇటు అధికారులు కూడా అంచనా వేశారు. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ రాయితీకి ఆర్టీసీకి 3,000 కోట్ల అవసరం కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పద్దు కూడా రెడీ చేస్తున్నారు. ఇక మహిళలకు బ్యాంక్ ఖాతాలో 10 నెల అంటే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయల చొప్పున జమ చేయడానికి కూడా ఎన్ని నిధులు అవసరమని కూడా లెక్కలు ఇంకా తెలియలేదు. దానిపై కూడా ఇటు
ఆర్థిక శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుల పూర్తి, పంటల రుణమాఫీకి సంబంధించి కూడా రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రాజెక్టుల పూర్తి పూర్తి చేయడానికి 40,000 కోట్ల వరకు అవసరమని నీటిపారుదల శాఖ భావిస్తుంది. అధికారులకి రాగానే 2 లక్షల వరకు కూడా ఉన్న పంట రుణమాఫీలను కూడా మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున తొలి బడ్జెట్ లోనే దీనికి ఎన్ని నిధులు కేటాయించారో కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపు లక్షలకు ఉన్న రుణాలు కూడా మాఫీ చేస్తామన్నది, కానీ దాదాపు 50,000 మాత్రమే మాఫీ చేశారు కాబట్టి ఇంకా గత గవర్నమెంట్ లో ఉన్న మాఫీయే చాలా ఉంది. అలాగే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ కూడా చేస్తామని కూడా చెప్పింది కాబట్టి దీనిపై కూడా ఎంత అవుతున్నపై కూడా చేయాలని దీనిపై కూడా ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తుంది. ఇటు బ్యాంకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల పైగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంకర్లు అధికంగా చెప్తున్నారు కాబట్టి ఇటు రుణాల సేకరణ లక్ష్యం 40,000 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇచ్చే సూచనల ప్రకారం శాఖల నిధుల కేటాయింపులు ఖరారవుతాయని కూడా అధికారులు కూడా తెలిపారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 గ్యారెంటీతో పాటు ఇతర పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడమే ప్రధాన మార్గం అని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ లో మొత్తం 38,234.94 కోట్ల రుణాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఈ లక్ష్యం 40,000 కోట్ల పైగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ఆదాయం వచ్చే ఏడాది మరింత పెంచేందుకు కూడా ప్రభుత్వం అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తుందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాబట్టి రానున్న బడ్జెట్ లో 6 గ్యారెంటీలు మాత్రం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని విధంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే బడ్జెట్ పై కూడా కేటాయింపులపై కూడా విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి మెయిన్ గా రానున్న బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు మాత్రం సర్కార్ పెద్ద పీట వేయనుంది. సందీప్, సతీష్, అంటే 6 గ్యారంటీలలో ఇప్పుడు ప్రజెంట్ 2 గ్యారంటీలు మాత్రమే అమలు చేస్తారు. ఇంకా 4 గ్యారంటీలు అమలుకు నత్తనడకన సాగుతున్నాయి అని ప్రజల నుంచి ఒక విమర్శ ఉంది. అంటే ఇవి ఎప్పటిలోగా అమలు చేసే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి అమలుకు సాధ్యమేనా? తప్పకుండా దీనిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేస్తారు. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలో భాగంగా 2 గ్యారెంటీలు కూడా అమలు చేశారు కాబట్టి మిగతా 4 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లోపు అమలు చేసి తీర్చామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు ఇటు మరో 3 నెలల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇవి కంపల్సరీ అమలు చేసి తీస్తే ఆ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో వీటిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేస్తారు. కాబట్టి త్వరలో అంటే దాదాపు ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 4 రోజులు దాటింది కాబట్టి మిగతా 2 నెలల్లో ఇదంతా కూడా పూర్తి చేయాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారెంటీకి సంబంధించి కూడా అభ్యాసం కింద దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ యొక్క డిజిటలైజేషన్ కూడా దాదాపు పూర్తయింది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కూడా ఇటు అధికారులు కూడా విధి విధానాలు రూపొందిస్తున్నారు కాబట్టి త్వరలో దానిపై విధి విధానాలు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఈ 6 గ్యారెంటీల అమలుపై కూడా రేవంత్ సర్కార్ కొంచెం స్పీడప్ చేయనుంది. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే ఎంత కేటాయించాలి, ఏ పథకానికి ఎంత కేటాయించాలపై కూడా ఇప్పటికే ఒక ఆర్థిక శాఖ ఒక డైరెక్షన్ ఇచ్చి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా త్వరలోనే ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 6 గ్యారెంటీల అమలుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని అమలు చేసి తీరాలి అని కూడా భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.